Friends, ladies and gentlemen, भाई और बहनों, my dear subscribers, हाय हेलो हालया केम चो कंबगड़ी सा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार सल्यूट టు ద నేషన్. నేను మీ హోస్ట్ వరప్రసాద్. యు ఆర్ వాచింగ్ వాయేజర్ వర. అంబాజీ సంబంధించిన వీడియోలు మీరు చూస్తున్నారు మిత్రులారా. ఇది మనది రెండో రోజు, సెకండ్ డే. అండ్ ఆటోలో అంటే ఆటో హైర్ చేసుకొని సుమారుగా 800 రూపాయలు ఇచ్చి మనం సైట్ సీయింగ్ చేస్తున్నాము మిత్రులారా. ఈ సైట్ సీయింగ్లో 4 ప్రధాన మందిరాలు ఈ ఎపిసోడ్లో మీకు కవర్ చేయాలనుకుంటున్నాను. లెంతీగా ఉండదు, సాగదీసినట్టుగా ఉండదు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఎస్ మిత్రులారా, ముందుగా కామాక్షి అమ్మవారి దేవాలయము ద్రావిడ స్టైల్లో, అంటే మన సౌత్ ఇండియన్ సంబంధించిన గుడి ఇది, కామాక్షి అమ్మవారు. దాని తర్వాత పక్కనే ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో కోటేశ్వర్ మహాదేవ్ మందిరము, శివాలయము, స్వయంభూలింగము, చాలా పవర్ఫుల్ మందిరము. సరస్వతి నది ఉద్గమించిన ప్రదేశము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము రిటర్న్ అంబాజీ వైపు ఒక 5-6 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇదే ఆటోలో మనం సోమేశ్వర్ మహాదేవుని మందిరము, శివాలయమే, అదే ప్రాంగణములో చాముండా మందిరము. ఈ 2 కూడా చాలా పవర్ఫుల్. సో ఈ 4 చూద్దాము. కామాక్షి మహామందిరము, కోటేశ్వర్ మందిరము, సోమేశ్వర్ మందిరము మరియు చాముండా మందిరము. ఏమంటారు? సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఇది కూడా అంబాజీలోనే ఉంది. కంప్లీట్లీ ద్రవిడియన్ స్టైల్ అండ్ టోటలీ సౌత్ కన్స్ట్రక్షన్. ఇది కంచి పీఠాధిపతులు నిర్మించినట్టు లేదా వాళ్ళు ఎక్కడో ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ చరిత్ర మనం ఎట్లాగో డిస్కషన్ చేద్దాం వీడియో అయిపోయే వరకు. లోపలికి వెళ్దాం పదండి. మీరు చూస్తున్న ఆలయ రాజగోపుర మహాకుంభాభిషేక మహోత్సవం మరియు ప్రతిష్టా కార్యక్రమం 2008 జూన్ 8వ తేదీ ఆదివారం పరమపూజ్యులు జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ వారి దివ్య సన్నిధ్యంలో ఘనంగా నిర్వహింపబడింది. అండ్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు లోపల దర్శనం చేసుకుంటున్న ఈ సైడ్ గోపురాలు లేదా చిన్ని గుళ్ళు వచ్చేసి 51 శక్తిపీఠ్, 51 శక్తిపీఠ దేవతలు ఇక్కడ ఉన్నారు అని నాకు తెలిసింది. నేను ప్రతి ఒక్క గుడి దర్శనం చేసుకున్నాను. చుట్టూ అంటే అమ్మవారు కామాక్షి అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ అయితే పూర్తిగా చేసుకున్నాను ఈ శక్తిపీఠాల దర్శనంతో. కాలం ఆవిరైపోయిన ఆ ప్రాచీన యుగంలో భూమి మీద ధర్మం క్షీణించగా, దేవతలు భయంతో కనిపించగా, అమ్మవారి కరుణ చూపు కోసం ఈ లోకమంతా ఎదురు చూసింది. అప్పుడే ఆదిపరాశక్తి కరుణామయ నేత్రాలతో భక్తుల వైపు చూసింది. ఆ చూపే కామాక్షి. కామ అంటే కోరిక, అక్షి అంటే నేత్రాలు. భక్తుల కోరికలను కరుణతో చూసే అమ్మ, ఆమెయే కామాక్షి దేవి. పురాణాల ప్రకారం శక్తి స్వరూపిణి తన కరుణా దృష్టితోనే అసుర శక్తులను శమింపజేసి లోకానికి శాంతిని ప్రసాదించింది. ఆ దివ్యశక్తి తరంగాలు వెలిసిన పవిత్ర ప్రాంతమే ఈ అంబాజీ.
జై మా అంబే. అంబాజీ శక్తిపీఠం సమీపంలో నిశ్శబ్దమైన ప్రకృతి ఒడిలో కామాక్షిదేవి సాక్షాత్తు నివసించిందనని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు శాంత స్వరూపిణిగా కరుణాపూరిత నేత్రాలతో భక్తులను దర్శిస్తారు. ఈ మందిరం కేవలం ఆలయం కాదు, అది ఒక అనుభూతి. అమ్మవారి ఒక చూపు చాలు, దాంపత్య బాధలు తొలగిపోతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, విద్యా జ్ఞానం వికసిస్తాయి, భయాలు కరిగిపోతాయి, మనస్సు ప్రశాంతమవుతుంది. అందుకే భక్తులు అంటారు, అమ్మ చూపులోనే వరం దాగి ఉంది అని. అందుకే భక్తులు మరీ మరీ అంటారు, చూడమ్మా, కరుణతో చూడు కామాక్షి తల్లి. జై కామాక్షి దేవి, జై అంబాజీ మాత. మిత్రులారా, మీరు చూస్తున్నది కోటేశ్వర మహాదేవ్ మందిరము. ఇది వచ్చేసి అంబాజీలో ఉంది. మన నెక్స్ట్ సైట్ సీయింగ్ డెస్టినేషన్. ఇక్కడ 3 అద్భుతాలు ఉన్నాయి. అది మందిరం అయితే ఇది గుహ, అంటే గుహ ఉంది. ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉన్న లోపల. నేను మీకు లోపలికి తీసుకెళ్తాను, మీకు చూపిస్తాను. ఒకవైపు గుహ అయితే ఇది సరస్వతి నది ఉద్భవించిన ప్రదేశము. చాలా ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన దేవాలయం అని చెప్పవచ్చు. ఇక్కడ కోటేశ్వర మహాదేవ్ మందిరాన్ని. సో మీరు చూస్తున్నది ఇదే సరస్వతి నది ఉద్భవించిన ప్రదేశము. ఇక పక్కనే ఉన్న గుహలోకి, అంటే సరస్వతి గుహలోకి వెళదాం రండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇది గుహా మందిరము. ఇట్లా లోపలికి రావడం జరిగింది. అమ్మవారు సరస్వతి ఉన్నారు. సరస్వతి విగ్రహాన్ని మీరు చూశారు కదా మిత్రులారా. మనం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. चलो बेटा, और एक అంబాజీలో సీతాఫలాలు చాలా ఉంటాయి. కాకపోతే సీజన్లోనే దొరుకుతాయి. 40 రూపాయలకు కిలో 7-8 పళ్ళు వస్తాయి. చాలా ఫ్రెష్గా. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను సీతాఫలాలు. గుడిని చూడవచ్చు, అద్భుతంగా ఉంది కదా ఈ శివాలయము. ఇక మీరు చూడవచ్చు, గర్భగుడిలో
శివలింగ దర్శనము స్వయంగా ఓన్లీ త్రూ వాయేజర్ వర. మీరు చూడండి భక్తులారా, దర్శనం చేసుకోండి తనివి తీరా. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ. కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం అంబాజీ నుండి సుమారు 5 నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉంది. ఇది అంబాజీ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక శాంతియుత ప్రకృతి అందాలున్న ప్రాంతం. ఈ గుడి భగవాన్ శివునికి అంటే మహాదేవ్కి అంకితం చేయబడింది. శివుడు హిందూ ధర్మంలో సృష్టి, సంహారం మరియు పరమాత్మగా పూజింపబడే శక్తివంతమైన దేవుడు. భక్తులు ఇక్కడ శివలింగానికి పూజ చేసి శాంతి, ఆశీర్వాదాలు కోరుకుంటారు. కోటేశ్వర్ మహాదేవ్ గుడి దగ్గరే గౌముఖ్ అనే ప్రత్యేక శిలా ఆకారంలో సరస్వతీ నది ఉద్భవమవుతుందని తాత్కాలిక పురాణాల ప్రకారం నమ్మకం ఉంది. చాలా భక్తులు ఇక్కడ పవిత్ర కుండలో స్నానం చేసి దేవుని ఆశీర్వాదం పొందడానికి విశ్వసిస్తారు. సో ఫ్రెండ్స్, కోటేశ్వర్ మహాదేవ్ మందిరం చూసాం కదా. ఇక్కడ ఈ సరస్వతి నది ఉద్భవించిన ప్రదేశం కూడా ఉంది. సో ఇది ఇక్కడ నుండి మనము మరో స్పాట్కి వెళ్దాము. ఏమంటారు? చలో, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ దిస్ బ్లాగ్. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, దేవి और సజ్జనో, ఇక అంబాజీ ప్రాంతంలో ఉన్న మరో 2 పవిత్ర దేవాలయాల గురించి తెలుసుకుందాం. అవి సోమేశ్వర మహాదేవ్ ఆలయం మరియు చాముండా మాత ఆలయం. చాలా పురాతన ఆలయం. మీరు చూస్తున్నదే ఇది సోమేశ్వర ఆలయం. దీని ప్రక్కన ఉన్నదే ఇదే ఆ మహాదేవి చాముండా ఆలయం. శక్తి స్వరూపిణి అయిన చాముండా మాత ఆలయానికైతే మనం లోపలికి వచ్చాము, దర్శనం చేసుకుంటున్నాము. చాముండా మాత దేవి యొక్క ఉగ్రరూపం. ఆమె అసుర సంహారిని, భక్తులకు సంరక్షకురాలు. ఈ ఆలయం అంబాజీ ప్రాంతంలో కొండపై లేదా కొండల మధ్య ఉండడం వలన భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. చాముండు ముండు అనే అసురులను సంహరించిన తర్వాత ఆమెకు చాముండా అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. మిత్రులారా, నవరాత్రి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారి దర్శనం భయాలను తొలగించి మనసుకు ధైర్యాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఈ ముందుగా మనం చూసాం కదా శివుని ఆలయము, సోమేశ్వర ఆలయం. అంబాజీ ప్రాంతంలోని ఒక పురాతన శైవ క్షేత్రం ఈ సోమేశ్వర ఆలయం. భగవాన్ శివునికి అంకితం చేయబడింది. ఈ ప్రాంతంలో శివుడు సోమరూపంలో నివసించాడని నమ్మకం. అందుకే ఈ శివలింగాన్ని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఆలయ పరిసరాలు ప్రశాంతంగా ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు మనసుకు శాంతి, ఆత్మకు స్థిరత్వం లభిస్తుందని విశ్వాసం. ఈ ప్రత్యేక గుడి ప్రత్యేకతలు: సహజ శిలపై ప్రతిష్ఠింపబడిన శివలింగం ఇది. ఉదయం జరిగే అభిషేకం అత్యంత పవిత్రంగా భావిస్తారు. శివరాత్రి, శ్రావణ మాసంలో విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ. భక్తులు ఇక్కడ శివుని దర్శించి ఆరోగ్యం, కుటుంబ శాంతి, కష్టాల నివారణ కోరుకుంటారు. ఇక గుడి పాతది కావడం వలన మరియు ప్రకృతి నడుమ చాలా అందంగా ఉంటుంది. మనం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఆధ్యాత్మికతో పాటు ఆనందం కూడా ఇక్కడ మనకు లభిస్తుంది. ఈ భోలాశంకరుని దర్శనం మాత్రం మీరు అంబాజీ వచ్చినప్పుడు చేసుకోవడం మరవకండి. ఫ్రెండ్స్, మిత్రులారా, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయ్ और బహనో, 4 ప్రధాన దేవాలయాలు ఈ ఎపిసోడ్లో మీరు చూశారు కదా.
శివుని ఆశీస్సులు, కామాక్షి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు కదా. చాముండ అమ్మవారు ఆశీస్సులు కూడా తీసుకున్నారు. మరి ఎలా ఉంది ఎపిసోడ్? భక్తి పారవస్యంతో కూడిన ఈ అంబాజీ సంబంధించిన వీడియోస్ మీకు పూర్తిగా నచ్చుతున్నాయని నేను మాత్రం భావిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2 రోజుల ఇక్కడి స్టేలో మొదటి రోజు మొత్తం కాలినడక ద్వారా మీకు సైట్ సీయింగ్ చూపించడం జరిగింది. ఇది 2వ రోజు నడుస్తోంది. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఇక్కడ అద్భుతమైన చాలా ప్రాముఖ్యతతో కూడిన జైన్ మందిరాల దర్శనం మీరు చేసుకోబోతున్నారు. ఆ కట్టడాలు చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ అది చివరి ఎపిసోడ్ కాబోతుంది ఈ అంబాజీకి సంబంధించిన సిరీస్లో. అండ్ నేను మీకు ముందే చెబుతున్నాను, దీని తర్వాత మనం చాలా మంచి ఇంట్రెస్టింగ్ అండ్ విహారానికి సంబంధించిన సిరీస్ చేయబోతున్నాము. ఇది ఆధ్యాత్మికతో కూడిన సిరీస్ అయితే నెక్స్ట్ది వినోదానికి విహారయాత్రకు సంబంధించిన సిరీస్ కాబోతుంది. ఎస్, రాజస్థాన్లో ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ ఆబూ. అవును మిత్రులారా, నెక్స్ట్ సిరీస్ మౌంట్ ఆబూ ఉండబోతుంది. నేను మీతో ఇది పంచుకోవడానికి చాలా ఆనందిస్తున్నాను. కాకపోతే దీని తర్వాత జైన్ మందిరం ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ సిరీస్ క్లోజ్ చేసేద్దాము. సో టిల్ దెన్ ఐ సైన్ ఆఫ్ ఎస్ వాయిజర్ వరా. నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూస్తారు కదా. గుడ్ బై, బాయ్ బాయ్, బాయ్, సీ యూ.